ప్రభుత్వం పట్టించుకోవడం, తెలంగాణ పోలీస్ యంత్రాంగం పట్టించుకోవడం చాలా బాధాకరమైన నిజం. పోలీసులు ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళైతే మంగ్లీకి చిన్నపాటి పిటిషన్ ఇవ్వగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు, అన్ని చేస్తారు. కానీ మంగ్లీ తప్పు చేసిందని చెప్పేసి బాధితులు లబోదీయమని ప్రాణాలు పోగొట్టుకునే స్థితికి వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ ఇంకా స్పందన లేదంటే ఇలా మరి మంగ్లీకి అందరు కూడా మరి ఆమె దగ్గర నుంచి మరి ఆమె డబ్బులు ఇస్తుందా లేదంటే ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. పేద ప్రజలు వాళ్ళకు అసలు చనిపోయే స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఇప్పటివరకు గవర్నమెంట్ స్పందించకపోతే ఎట్లా అండి? మరి ఆల్రెడీ చనిపోయినారు కదా, చనిపోయిందండి, చనిపోయినా కూడా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదుని అయితే స్వయంగా అది చేస్తారు. ఇలా మనం చూసే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఏం జరిగిందండి సినిమా, ఆమె కోసం మొత్తం పోలీసులు మొత్తము అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం, అదేవిధంగా తెలంగాణ పెద్ద పోలీసు వాళ్ళు ఫోటోలు దిగడం అవి చేయడం, ఇలా ఏందండి? గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా స్పందించకపోతే ఏంది? ఇలా బాధితులు ఇలా చనిపోతున్నారండి, ప్రాణాలు పోయినా కూడా వాళ్ళ ప్రాణాలకు బాధ్యులు ఎవరండి? అంటే మంగ్లీ తరఫున ఎంతమందిని తెచ్చుకొని వాళ్ళకి ఎంత ఇబ్బంది అయినా కానీ ఆమెను మాత్రం అరెస్ట్ చేయరు. ఆమె ఎక్కడుంది కూడా చెప్పాను. మంగ్లీకి మొత్తం సపోర్ట్ పోలీసు వాళ్ళు, పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలే మొత్తము బాధ్యత వహిస్తున్నట్టున్నారు. ఇలా మరి దేశము అనేది ఇలా ఒకటి మర్చిపోతున్నారు. ఇలా చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇలా ఈ భారతదేశం ఉన్నటువంటి ప్రధానమంత్రిని జైలు వేసినటువంటి దేశం ఇది, ముఖ్యమంత్రులు జైలు వేసినటువంటి దేశం అని మర్చిపోతున్నారు. మరి గతంలో ఉన్నటువంటి ఆఫీసర్లు ఎంత మంచిగా పని చేసిరండి. ఇప్పుడు ఎవరికి అధికారం ఉంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి పని చేయడం, అంత వ్యవహారం అంతా. ఈ తెలంగాణ ప్రాంతాల్లో మొత్తము మోసం, లంచాలు, నీతి నిజాయితీ లేని రాష్ట్రంగా తయారైపోతుంది. ఇకపై విదేశాలలో పోయి ఎంజాయ్ చేస్తారు. ఇంకేందండి? పేద ప్రజల డబ్బులు దోచుకొని పోయి విదేశాలలో పోయి ఎంజాయ్ చేస్తారు. అయితే బాధితులు ఉన్న వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చి వాళ్ళ పైన ఇంట్రాగేషన్ చేస్తే ఎందుకు చెప్పారండి? ఇలా గుర్తుపెట్టుకొని గవర్నమెంట్ ఈ విషయంలో పేద ప్రజల ప్రాణాలు పొంగిస్తారు తప్ప మీరు సెలబ్రిటీలకు, డబ్బులున్న వాళ్ళకు, డబ్బులున్న వాళ్ళకు వాళ్ళకే మీరు పనిచేస్తారు తప్ప ఇలా పేద ప్రజలకు మాత్రం పనిచేస్తారని చెప్పి తెలియజేస్తున్నా. ఎప్పుడైనా ఈ దేశంలో ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఎట్లుంది, మోసాలు చేసే వాళ్ళకు, ఆ తర్వాత లంచాలు తీసుకుంటే వాళ్ళకి జైలు కొడతారు తప్ప నీతి నిజాయితీ పనులకు న్యాయం దొరకదు ఈ భారతదేశంలో అని చెప్పి. ఇక్కడ రాజకీయ పలుకుబడి మొత్తం మనం చూసుకుంటే గిట్ట సెలబ్రిటీల పలుకుబడి కింద వాళ్ళు ఎన్ని చేసినా తప్పులు కాదు. పేదోడు ఎవడైనా చిన్నపాటి బండి చీరాన్ని కట్టకుండా తప్పే, చిన్నపాటి 100 రూపాయలు అనుకుని దుకాణం కట్టియకుండా తప్పే, మిస్బిహేవ్ చేసిన తప్పే. కానీ పేదవాళ్ళ కోట్ల రూపాయలు కూడా దోసుకున్నప్పుడు మాత్రం తప్ప కనిపించదు అండి. 100 జీరో పైన పడిపోతుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. ఫిలిం ఛాంబర్ వాళ్ళు కూడా ఈమెకు అవకాశాలు ఇవ్వద్దని చెప్పి చెప్తున్నారు. ఏదైనా కూడా గుర్తుపెట్టుకోవాలా. ఇలాంటి మోసాలు చేసే వాళ్ళని మాత్రము, ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. ఇలాంటి చేసే వాళ్ళు మాత్రం అసలు ప్రజలు ఆదరించద్దని చెప్పి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇది అక్కడ నేరుగా ఉన్నప్పుడు బాధితులు వచ్చి చెప్తున్నారు మంగ్లీ ఇవ్వటమే డబ్బులు ఇచ్చినప్పుడు నిజం ఉండకుంటే సెలబ్రిటీ పైన బట్టిగా ఆరోపణలు చేయరండి. ఆమె కూడా ఏం మాట్లాడి బాధితులకు నిజంగానే అన్యాయం చేసి వాళ్ళ పక్షాన నిలబడతానని ఆమె స్వయాన స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె బాధితుల పక్షాన పోరాడుతా అన్నప్పుడు బాధితులకు నిజంగా పైసలు ఇచ్చినట్ట కాదా? కరెక్ట్. కానీ ఇప్పుడు ఏముంటుందంటే దొంగతనం చేసిన అని చెప్తారా అండి? ఎవరైనా కూడా తప్పు చేసినాడు, ఎవరు తప్పు చేసిన అని చెప్పాడు. అంటే ఫైనల్ గా బాధితురాలు ఎందుకు అవుతుంది? బాధితులు పాపం చచ్చిపోతారు, బాధితుల ప్రాణాలు పోతున్నాయి, వీళ్ళు బాధితుల డబ్బులు తీసుకొని వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫైనల్ గా